హోటల్లో నువ్వు భోజనం చేస్తే బిల్లు ఎవరు కట్టాలి? ఎవరి దాడే కట్టుకోవాలి. అచ్చతిల్లో చెప్తే ఎవరి దాడే కడుక్కోవాలి. ఎవడు పాపం చేస్తే ఆడే అనుభవించాలి. ఆడెవడో వచ్చి అనుభవిస్తాడా? బుర్రందా? నువ్వు పుట్ట ముందు ఆడెవడో వచ్చేసి నీకంటే 2000 సంవత్సరాల ముందు పుట్టేసి నీ పాపాల కోసం రక్తం దారిపోయేస్తాడా? నీకు ఏదైనా జబ్బు వచ్చిందనుకో, ఏ కిడ్నీకి సంబంధించిన వ్యాధో, ఏ గుండెకి సంబంధించిన వ్యాధో వచ్చిందనుకో, నీకు నువ్వు బాగు చేసుకుంటావా? మరి నీ లాజిక్కే ఎవరి దాడే కడుక్కోవాలి, ఎవరికి ఆకలిస్తే వాడే భోజనం చేయాలి అని చెప్పావు కదా. నీకు జబ్బు వస్తే నువ్వు బాగు చేసుకుంటావా? చేసుకోలేవు కదా. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఎవరి దాడే కడుక్కోవాలని ఎలా అంటావు? ఆ పిచ్చి లాజిక్లు ఎక్కడ పడితే అక్కడ పనిచేయవు. మనకి శరీరానికి వచ్చిన రోగాన్ని, శరీరానికి వచ్చిన జబ్బునే మనం బాగు చేసుకోలేనప్పుడు మన ఆత్మకు వచ్చినటువంటి రోగము, మన ఆత్మకు పట్టుకున్నటువంటి పాపాన్ని మనం ఎలా తీసుకోగలం? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రతిదీ ఎవరో ఒకరు కనిపెట్టిందే. మనం కనిపెట్టుకోలేం కదా. ఫ్రిడ్జ్ ఉందంటే ఇప్పుడు మనం కనిపెట్టుకుని వాడుకుంటున్నామా? ఎవరో కనిపెట్టింది మనం వాడుతున్నాం. టీవీ ఉందంటే మనం కనిపెట్టి వాడుతున్నామా? ఎవరో కనిపెడితే వాడుతున్నాం. కాబట్టి మనం పాపం చేస్తే ఎవరో మరణించడం ఏంటి?